రాజపేట మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజపేట మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ అకాల వర్షం వల్ల రేణుకుంట చల్లూరు గ్రామంలో పిడుగుపాటుకు గురై పాడి పశువులు గొర్రెలు మేకలు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చనిపోయిన వాటి వివరాలు పంచనామా నిర్వహించి రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం అందించాలని తెలిపారు. ప్రభుత్వం సహాయంతో పాటు బిర్లా ఫౌండేషన్ సహాయంతో 2 రైతులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందించామన్నారు. అదేవిధంగా నష్టపోయిన వరి పంటలు మామిడి తోటలకు నష్టపరిహారం వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడం జరిగిందన్నారు. రాజపేట మండలంలో మల్లాయి చెరువు కాలువ పనులకు తుర్కపల్లి మండలం గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా తాగు సాగు నీరుకు ఇబ్బందులు ఉండవని తెలియజేశారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. పండిన పంటను వెంటనే కొనుగోలు చేసి 3 రోజులలో రైతు ఖాతాల్లో డబ్బులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ రైతు కూడా ఇబ్బందులు పడవద్దన్నారు బిర్లా ఐలయ్య. అకాల వర్షాల వల్ల రాజపేట మండలంలోని రేణుకుంట చల్లూరు గ్రామంలో పిడుగుపాటు గురై 51 గొర్రెలు రేణుకుంట బండి మల్లయ్య, అదేవిధంగా చల్లూరులో ఒక దళిత సోదరుడు రామయ్యకు సంబంధించినటువంటి ఎర్ర నర్సయ్యకు సంబంధించినటువంటి ఒక నిండు చుడుకున్నటువంటి ఆవొకటి బర్రెపట్టి 2 చనిపోవడం చాలా బాధాకరం. తెలిసిన వెంటనే రాత్రే కలెక్టర్ గారికి అదేవిధంగా జేసీ గారికి ఫోన్ చేసి సంబంధిత వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులకు కూడా తక్షణమే పొద్దున పోవాలి, వాళ్ళ రైతులకు మనోధైర్యం కల్పించాలి. తక్షణ సహాయ నిధి కింద కలెక్టర్ అకౌంట్లో నుంచి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాత్రి ఆదేశించి పొద్దున అందరి అధికారుల సమక్షంలో ఇక్కడి మండల నాయకులు జిల్లా నాయకుల సమక్షంలో రాష్ట్ర గొర్రెల కాపుల ఉపాధ్యక్షులు పెద్దలు అయోధ్యన్న గారి సమక్షంలో వాళ్ళను పరామర్శించి రైతులకు మనోధైర్యం చెప్పి నిజంగా చాలా బాధాకరం. రేణుకుంటకు సంబంధించినటువంటి బండి మల్లయ్య గారు చూస్తే ఒక రకంగా అతని భార్య కూడా చనిపోవడం జరిగింది గతంలో. పిల్లలు కూడా ఇక్కడ లేకపోవడం, తన మొత్తం పూర్తిగా సంసారం అంతా ఆ గొడ్లను నమ్ముకొని జీవిస్తున్నటువంటి క్రమంలో చాలా మనోధైర్యాన్ని కోల్పోయి ఏంతో దిక్కుతో స్థితిలో ఉంటే ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే మా ఫౌండేషన్ పరంగా ఆదుకుంటామని చెప్పి ధైర్యం చెప్పి రక్షణ సహాయం కింద చెరువు 10,000 ఇచ్చి కలెక్టర్ సహాయానిధి కింద ఇమీడియట్ గా అమౌంట్ శాంక్షన్ చేయమని చెప్పి కలెక్టర్ గారితో అదేవిధంగా జేసీ గారితో ఆర్థికతో మాట్లాడడం, వాళ్ళు కూడా స్పందించి ఈ రోజే వాళ్ళకు ఆర్థిక సాయం ప్రకటిస్తామని చెప్పడం 2 జరిగినాయి. అదేవిధంగా నష్టపోవడంతో పాటు వాళ్ళకు ఒక మనోధైర్యం ఉండాలి, వాళ్ళకు ఒక అండ ఉండాలనే ఉద్దేశంతో పొద్దున్నే వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆ గొర్రెలను కూడా అక్కడ పాతి పెట్టడం, దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏడీ గారు సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల మొన్న జరిగినటువంటి వడగల వాన కూడా కొంతమంది రైతులు నష్టపోయారు. వాళ్ళు కూడా ప్రభుత్వంతో మాట్లాడి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరతో మాట్లాడి మామిడి పంట రాలిన మామిడి పంటకు కానీ వరికి కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకొని ఎకరాకు 20,000 మేము డిమాండ్ చేసినాం, ప్రభుత్వాన్ని అడిగినాం, తప్పకుండా స్పందించి ఇస్తామని చెప్పడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి ఉన్నటువంటి ప్రాంతం. మొన్ననే ఇక్కడ కొండపోచమ్మ నుంచి 90 రోజులు గోదావరి నీళ్లు ఇక్కడ గంధమల నింపి పారడం వల్ల కొంత మెరుగైన పంట వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి శాశ్వతంగా గంధమల్ల ప్రాజెక్టును ఈ నెల 10 పూటలనే స్టోర్ వేసి పనులు కూడా ప్రారంభించి రాజపేట మండలానికి అన్ని చెరువులు నింపడానికి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఇక్కడ మల్లాయి చెరువుకు వచ్చే 8 కిలోమీటర్లు కూడా ఏఎంఆర్ కాంట్రాక్టు 2008 ఎస్ఎస్ఆర్ రేట్లు ఉండడం వల్ల సంబంధించి బేగపేట సంబంధించి 2 గ్రామాలలో అక్రమ ఇసుక జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే సంబంధిత పోలీస్ అధికారులు ఏసీపీకి సిఐకి
అక్కడ నుండి స్థానిక ఎస్ఐకి చెప్పినాం, ఆర్డీఓకు ఎంఆర్ఓ కూడా చెప్పినాం. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే తప్పకుండా వాళ్ళ మీద చట్టపర్య చర్యలు తీసుకొని అక్రమ ఇసుకను అరికట్టాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏ పార్టీ అయినా ఎవరైనా చట్టం లోబడే పనిచేయాలి. ఏమైనా ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రభుత్వ పనుల కోసం సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్జీఎస్ పనులు కానీ కమ్యూనిటీ వాళ్ళకు కానీ ఎవరైనా నిజంగా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ ద్వారా ఆర్టీఓ ద్వారా ఎంఆర్ఓలకు చెప్పడం జరిగింది. కానీ పర్మిషన్ ముసుగులో అక్రమంగా దందా చేసి అక్రమంగా ఇసుక తరలిస్తే మాత్రం కఠినంగా శిక్ష ఉంటుంది. ఎవరు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఈ ప్రాంతం పూర్తిగా ఎడారైన ప్రాంతం. ఆ గంధం వల్ల నీళ్లు రావడం వల్ల కొంత ఇసుక వచ్చి ఆ ఇసుక ఉండడం వల్లనే నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ఆ ఇసుకను కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధులుగా అఖిలపక్షం అందరు నాయకులు కూడా ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ అందరు కలిసికట్టుగా మన ప్రాంతంలో ఇసుక కాపాడుకుంటేనే భూగర్భ జలాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను మనం కాపాడుకోవాలి, అక్రమంగా తరలిపోకుండా చూడాలని చెప్పి అందరు ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని క్యాన్సిల్ చేసి కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు ఇచ్చి ఆ మల్లాయి చెరువుకు వచ్చే 8 కిలోమీటర్లు కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ తోటి మెప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. గంధమల్ల ప్రాజెక్టుకు అదేవిధంగా అక్కడ ఉన్న మల్లాయి చెరువుకు సంబంధించి కాలువకు 2 కూడా ఒకేసారి స్టోర్ వేసి ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఈ అకాల వర్షాలకు ఈ పిడుగుపాట్లకు ఏమైనా నష్టం జరిగినా రైతులు అధైర్యపడుతూ రైతులకు ఈ ప్రభుత్వం అండ ఉంటుంది. ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి వాళ్ళకు మనోధైర్యం కల్పించడం. అదేవిధంగా పండిన పంట రైతు కోసిన వెంబడే 2-3 రోజులనే పిఎస్సి సెంటర్లు కానీ ఐకేపీ సెంటర్లో వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇలా ఐకేపీ సెంటర్లు కానీ గతంలో ఇక్కడ 300 సెంటర్లు ఓపెన్ చేస్తే 70-80 మహిళా సంఘాలకు అయిపోయకుండే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసి 300 సెంటర్లో 150 కూడా మహిళా సంఘాలకు ఐపీఎక్ సంఘాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. త్వరితగతిన రైతుల ధాన్యం సేకరించి వాళ్ళ ఖాతాలో 2-3 రోజులనే ఆ ధాన్యం డబ్బులు కూడా పడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా రైతు అధైర్యపడద్దు. అకాల వర్షాల వల్ల అని అనివార్య కారణం వల్ల ఏమన్నా ఇబ్బంది అయినా మీకు ప్రభుత్వం అండ ఉంటుందని తెలియజేస్తూ ఇలా కుటుంబాలకు మనోధైర్యం కల్పించి మిగతా రైతులకు కూడా మనోధైర్యం కల్పించడం. కాబట్టి రైతు భరోసాగా ఉండాలి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి ఆ ఇద్దరు రైతులకు అందరూ మండల జిల్లా నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707